బ్రిటన్లో పరిస్థితులు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను, బ్రిటన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎస్పెషల్లీ అక్కడ మతరాజ్యం కావాలంటూ జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో ఏదైతే బ్రిటన్లో అది ఇస్లామిక్ రాజ్యం కావాలని ఉద్యమాలు చేస్తూ ఉన్నటువంటి తీరు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏకంగా ఓపెన్గా స్పీచ్లు ఇవ్వడం ప్రారంభించారు అక్కడ ఉన్నటువంటి మత ప్రతినిధులు. ఖచ్చితంగా భవిష్యత్తులో బ్రిటన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాల్సిందే అని పిలుపునిస్తూ ఉన్నారు. ఒకసారి అదేంటో విందాం. Very simple. No integration, no multiculturalism, no diversity, no tolerance. I got my own deen, you got your own deen. You got your democracy, we got our own sharia. You got your own free mixing, we got our own nikah. Own cheating within the marketplace, your own credit cards. No, we got our own economic system. We got our own foreign policy. We got our own deen. Very simple. ఇది ఆయన చెప్తున్నటువంటి పాయింట్ అలా ఏంటంటే క్లియర్గా మేమైతే కనుక బ్రిటన్ చట్టాల ప్రకారం అవసరం లేదు, మా షరియా చట్టాల ప్రకారమే ఉంటాం, మా రకంగానే పెళ్లి చేసుకుంటాం, మీ ప్రజాస్వామ్యం మీరంతా మీ ఇష్టం అని చెప్తున్నారు. అంటే ఇట్లాంటి తిరుగుబాట్లు అక్కడ ప్రారంభమైన అక్కడ కూడా ఈ తరహా కాన్సెప్ట్ వస్తుంది అన్నటువంటి చెప్తున్నారు.